ప్రతిరోజు కేవలం 2.5 గ్రాముల చూర్ణాన్ని ఉదయం సాయంత్రం మంచినీళ్లు అనుపానంతో లోపలికి తీసుకుంటూ ఉంటే అంటే సేవిస్తూ ఉంటే మలబద్ధకము, తలనొప్పి, జీర్ణ వ్యవస్థ సమస్యలు, జీర్ణం కాకపోవడము, గుదస్థానంలో నొప్పి, అలాగే మూల వ్యాధులు వంటి అనేక సమస్యలు తగ్గే దివ్యమైన చూర్ణము అదే అమృత సంజీవని చూర్ణము. దానిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, కొలతలతో సహా చెప్తాను. మీరు ఇంట్లోనే తెచ్చి తయారు చేసుకునేటువంటి సులువైన వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. నమామి ధన్వంతరమాది దేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరా రుగ్భయం మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. కేవలం మన వంటింట్లో దొరికేవి లేదా ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో ఇప్పుడు చెప్పే ప్రతివి కూడా దొరుకుతాయి. సొంటి పొడి 10 గ్రాములు, సునాముఖి ఆకు పొడి 10 గ్రాములు, సోంపు గింజలను తీసుకొచ్చి దోరగా వేయించి దంచి పొడి చేసుకున్నటువంటి పొడి 10 గ్రాములు, సైంధవ లవణము పింక్ సాల్ట్ ఇది ఒక 10 గ్రాములు, చిన్న కరక్కాయలు తీసుకుని వచ్చి మధ్యలో ఉన్నటువంటి పిక్కను సీడ్ని తొలగించి దంచి పొడి చేసుకున్నటువంటి చూర్ణము 10 గ్రాములు. ఈ వస్తువులన్నింటినీ కూడా పొడులుగా చేసుకున్న వాటిని బాగా కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోండి. అంతే, మనకి ఔషధం సిద్ధమైపోయింది. మరి ఈ పొడిని ప్రతినిత్యము కూడా ఉదయం అలాగే సాయంత్రం 1 గ్లాసు మంచినీళ్లు అనుపానంగా కేవలం 2.5 గ్రాముల పొడిని నోట్లో వేసి చప్పరించి నీళ్లు తాగొచ్చు, లేదా నీటిలో కలిపి కూడా ఆ నీటిని సేవించవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవిస్తూ ఉంటే మలబద్ధకము, తలనొప్పి, అజీర్ణము, కడుపొబ్బరము, కడుపు నొప్పి, గుదస్థానంలో సోల అంటే నొప్పి హరించి అంటే తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. పుల్లటి తేన్పులు తగ్గుతాయి. అలాగే యకృత్తులో పైత్యరసము ఊరుతుంది. తద్వారా తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. చిన్న ప్రేగులలో ఆహార పదార్థాలు బాగా పచనమవుతాయి అంటే జీర్ణమవుతాయి. మల దుర్గంధము, మలం వెళ్ళేటప్పుడు చాలా మందికి విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది, అది కూడా తగ్గుతుంది. అంతేకాదు ఈ చూర్ణం క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మూల వ్యాధి కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, వాతమ నొప్పులు కూడా తగ్గించేటువంటి సుగుణాలు ఈ ఔషధాలలో ఉన్నాయి. ఈ చూర్ణము సామాన్య వస్తువులతో చేయబడినప్పటికీ దీని యొక్క గుణము, మహిమ చాలా గొప్పది. శరీరానికి కొంచెం వేడి చేసినట్లు అనిపిస్తే వాటర్ కంటెంట్ అంటే నీళ్లు ఎక్కువగా సేవించండి. అతి సులువైనటువంటి దివ్యంగా పనిచేసేటువంటి ఎన్నో ఔషధాలను ఇంకా చెప్పడం జరిగింది. వాటన్నిటి కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలలో మీరు చూసి తెలుసుకోగలరు. మమ్మల్ని సంప్రదించాలన్నా, మేమిచ్చే ఔషధాలు తెలుసుకోవాలి, తీసుకోవాలి అనుకుంటున్నా ఇక్కడ ఇచ్చినటువంటి మా నంబర్లకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.